దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెట్టింగ్ యాప్స్ కు చెక్ పెట్టరు. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఇకపై బెట్టింగ్ నిర్వహించే యాప్స్ పై నిషేధం అంట. ఇది అవుతుందా? బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందంట. మరి చూద్దాం, ప్రవేశపెడితే మంచిదే. బెట్టింగ్ యాప్స్ పోతే శని వదులుతుంది. రాజస్థాన్ లో గిల్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 1507 కోట్లతో నిర్మాణం, 8000 కోట్లతో భువనేశ్వర్ రింగ్ రోడ్డు. కేంద్ర కేబినెట్ మీటింగ్ లో ఆమోదం. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందంట. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉండొచ్చు. ఇంతవరకు ఇలా కేబినెట్ లో అంటారు కదా, కేంద్రంలో లోక్సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుంది ఇందులో? ఇంకోటి కూడా కొత్తది. ఆ కొత్తది మరి ఆంధ్రజ్యోతి నేను చెప్తా. నేను చూద్దామా ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూపిస్తాను. అందులో పని మళ్ళీ అయిపోతుంది. ఇంకో సీఎం అయినా సరే పిఎం అయినా సరే అరెస్ట్ అయితే అవుటే, అలా పదవి నుంచి అరెస్ట్ అయితే అవుటే. అట్లాంటి కొత్త బిల్లు తీసుకురాబోతున్నా. 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఉన్నట్టే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తిస్తుంది. 5 ఏళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సభకు కేంద్రం సమాయత్తం చేస్తా ఉంది. నేడు లోక్సభలో 3 బిల్లు ప్రవేశపెట్టిన షా అనంతరం పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు. విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర జరుగుతా ఉంది. ఎన్డీఏ ముఖ్యమంత్రులకు ముట్టుకోరని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. చూసిర్రా, మనము కేసులు అయితే 30 రోజులు మీరు జైలు ఉండే ఎందుకు వస్తుంది? ఇప్పుడు రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీ నగరం వర్తిస్తాయి కదా. ముఖ్యమంత్రి పూజ నుంచి మరి ఏమంటారు? ఇప్పుడు దిగిపోతారు. మరి ఓటు గంటకి 30 రోజులు ఏంది, 300 రోజులు ఉంటాడు. నిన్నమన్నా ఆయన పేరేం పేరా, ఢిల్లీ కేజ్రీవాల్, ఆయన వీకే. సో ఇట్లా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇలా పార్లమెంట్ లో ఏం జరుగుతుందో ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తారు దేశవ్యాప్తంగా. నిజంగా ఈ బిల్లు పాస్ అయితే మాత్రం కథనే ఇంకొకడు. ఇప్పుడు ఏ పార్టీ అయినా పర్లేదు, రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళకెందుకు కేసుల పైన వాళ్ళకు మరి ఉద్యోగాలు తీశారు? అదే పోలీస్ జాబ్కు ఇంకో జాబ్ పోతే మన కేసులు ఉంటే మనం వీక్తారు. వాళ్ళని కూడా వీకే చట్టం రాకపోతుంది. అది మంచి గుడ్ న్యూస్ అయ్యా. నాకైతే చాలా మంచి వార్త అనిపిస్తా ఉంది. మరి ఏం జరుగుతుంది చూడాలని కాంగ్రెస్ వాళ్ళకి సుచ్చు పడుతుంది. ఏంద్ర నాయన మన పని అయితే భయపడతారు. ఎందుకంటే అందరు దొంగలే కావచ్చు అలా, రేవంత్ రెడ్డితో సహా. అదొక వార్త. ఈ 3 పైన ఇలా లోక్సభలో చర్చ జరుపుతారట. తర్వాత బంగారంపేటలో సింగరేణి ఉందంట. గోల్డ్ కాపర్ గల్ల అన్వేషణ లైసెన్స్ దక్కించుకున్న సంస్థట. వేలంపాటలో L1 బిడ్డర్ గా నిలిచిన సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారి ఖనిజాల రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందట. కర్ణాటకలోని దేవదుర్గలో 5 ఏళ్ల పాటు గోల్డ్ కాపర్ అన్వేషణ చేయబోతాం. ఇది ఫలిస్తే జీవితకాలం 37.75% రాయల్టీ ఉంటది. సీఎండి బలరాము సిబ్బందికి సీఎం డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేయంట. మరి బంగారంపేటలో సింగరేణి బిడ్డ దక్కించుకుంటే మరి అదొకటి గుడ్ న్యూస్ ఉన్నదా? సో రాయల్టీ రాబోతుందంట 37.75%. అదొక వార్త, అది ఒక మంచి గుడ్ న్యూస్. రేవంత్ అన్న ఇంకింత సింగరేణి నుంచి కూడా సంపాదిస్తారు. రేపు ఇంకా తాగుబోతుంది సంపాదిస్తుందిగా. ఇంకైతే ఇంకా భారత్ కు ఎరువులు సప్లై చేస్తాం. జైశంకర్ తో భేటీ తర్వాత చైనా విదేశాంగ మంత్రి హామీ ఇచ్చారు. అరుదైన ఖనిజాలు, టన్నెల్ మిషన్లు కూడా అందిస్తామని వెల్లడి. అమెరికా టారిఫ్లపై చర్చలు జరిగినాయి. వాణిజ్యంలో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. చైనాతో చర్చలు జరిపి యూరియా సప్లై చేసే కాడికి జయశంకర్ గారు చేసిన ఈ చర్చకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు యూరియా కొరత ఉన్నది. మరి పోయి పగోనితో చేతులు కలిపి మనం యూరియా దేవాలంటే అంత ఆశామాషవారం కాదు. మరి జయశంకర్ గారు చర్చలు జరిపి విదేశాంగ మంత్రితో చర్చ జరిపి చైనా మనకు యూరియా సప్లై చేయడానికి హామీ ఇచ్చిందంటూ ఒక వార్త వస్తా ఉంది. ఇంతవరకు ఉన్నాయి. సో ఇంకా ఫాస్ట్ క్లోజ్ చేస్తా, ఎందుకంటే లైవ్ రికార్డు కాదు కాబట్టి ఫాస్ట్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా.